అండి. ఈరోజు టమాటాతో ఎగ్ బుర్జీ చేద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా బాగా ఉంటుంది. దీంట్లో ముందు టమాటాలు ఒక 4 ఇలా కట్ చేసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా టమాటో ప్యూరీని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. జీలకర్ర వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. వేసిన దాన్ని ఇప్పుడు మనము ఈ టమాటా ప్యూరీని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము టమాటాలు పచ్చి వేసాం కాబట్టి అవి పచ్చి వాసన కదా, బాగా ఆయిల్ బాగా పైన వచ్చేంత వరకు అంటే బాగా ఉడిపించుకోవాలి. ఈ కర్రీని ఆ స్మెల్ అనేది పచ్చి వాసన పోతుందన్నమాట. చాలా టైం పడుతుంది. స్లోగా చేయాలి ఈ ప్రాసెస్ అనేది. స్లోగా చేస్తేనే మనకు టేస్టీగా ఉంటుంది. దీనికి మెయిన్గా మనము ఎగ్స్ ఒక హాఫ్ డజన్ ఒక 6 కానీ మంచిగా ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం మసాలా వేసుకుంటాను. కలుపుకోవాలి బాగా. బాయిల్ అవుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. కొద్దిగా టేస్ట్ చూస్తే తప్పగా అనిపించింది నాకు. సాల్ట్ వేసుకున్నాను. ఇంకా బాగా ఇంకా చాలా దగ్గరగా కావాలి. ఈ టమాటో ఎగ్ బుర్జీ అనేటువంటిది మనకు రోటీలు, చపాతీలు, రైస్లో, బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. సునంద వ్లాగ్స్ 777. వాటర్ కంటెంట్ మొత్తం పోవాలండి. ఈ వాటర్ కంటెంట్ కనిపిస్తుంది. ఆ వాటర్ కంటెంట్ మొత్తం పోతే మనకి రెసిపీ రెడీ అవుతున్నట్టు లెక్క అండి. కొద్దిగా ఇప్పుడు దీంట్లో పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బని వేసేద్దాము. వేసి కలుపుకున్నాము. ఇప్పుడు రెడీ అవుతుంది. సిమ్లో పెట్టుకొని మనము ఎగ్స్ని వేసేసుకున్నాము. ఇక్కడ నేను 4 తీసుకున్నానండి ఎగ్స్ని. ఇప్పుడు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఏం లేదు. ఈ ఎగ్ బుర్జీ రావాలి కదా, ఆ స్ట్రక్చర్ రావాలంటే బాగా కలుపుకోవాలి. మనకి బాగా డ్రైగా కావాలి. ఎగ్ బుర్జీ అంటే మామూలు ఎగ్ బుర్జీ అంటే డ్రైగా ఉంటుంది. ఇది కూడా అట్లా డ్రైగా అయ్యేంత వరకు మనం బాగా స్టవ్ పైన చేసుకోవాలండి. ఇంకా ఈ విధంగా డ్రై అవుతుందండి. ఇప్పుడు ఇది ఇంకా డ్రై కావాలి. ఇంకా మనకి పొడి కావాలన్నమాట. ఇప్పుడు మనకి టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే టమాటో ఎగ్ బుర్జీ రెసిపీ రెడీ అవుతుందండి. ఇది కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా కలుపుతూనే మనకి స్ట్రక్చర్ అనేటువంటిది పొడిగా వస్తుంది. లేకపోతే కిందకు
అడుగు అంటుతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా మనకి డ్రై అవుతుంది. ఇంకా డ్రై కావాలి. చూడండి, దీంట్లో ఎగ్ వేసే ఉంటారని అంటారా, బాగా టమాటో ఎగ్ బాగా మిక్స్ అవుతుంది. ఇది చిన్నపిల్లలకి రోటీలో చపాతీలో పెట్టి రోల్ చేసి ఇస్తే బాగా తింటారు. టమాటా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా మంచిగా తినేస్తారండి. ఈ విధంగా ట్రై చేయండి మళ్ళీ మీరు కూడా. ఇంకా కొద్దిగా రోస్ట్ కావాలి. ఇది ఇంకా రోస్ట్ అయితే చాలా మనకి అది పలుపుగా, అంటే కొద్దిగా వాటర్ కంటెంట్ అనుకోండి లేకుండా చూస్తాను అంతే. రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకొని కొద్దిగా మగ్గనిచ్చుకుంటే మన రెసిపీ రెడీ అవుతుందండి. ఇంతేనండి, సింపుల్గా చేసే టమాటో డ్రై ఎగ్ బుర్జీ అండి. ఇంకా మీరు డ్రై టమాటో ఎగ్ రెసిపీ అండి. మీరు ట్రై చేయండి మళ్ళీ కంపల్సరీగా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.